హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? వారి దినములో కూలివాని దినముల వంటివి కావా? చూడండి, ఎప్పుడు కూడా మనిషి తన జీవితంలో యుద్ధములు ఎప్పుడు కలుగుతూనే ఉన్నవి. యుద్ధములు ఎప్పుడు ఏదొక రకమైనటువంటి ఇబ్బందులు. ఏమండి, ఈ యుద్ధంలో గెలుపొందలేక చాలామంది ఓటమి పాలైపోతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, చాలా బాధలు పడుతూ ఉంటారు. చూడండి, ఈ యుద్ధము దేవుని ఆధారము చేసుకుని సరైనటువంటి రీతిలో మనము సరిగ్గా యుద్ధము చేయాలి. ఒక వ్యక్తిని జీవిస్తాను, ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరములు యుద్ధం చేశాడో చూద్దాం. 25 ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమంటాడు చూడండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసేపు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడును. అందుకు యాకోబుని జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసేపు, నేను చావబోచున్నా, నా జ్యేష్ఠత్వము నాకెందుకనెనో. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా జ్యేష్ఠత్వ హక్కుని ఈయన కొనివేసుకున్నాడు. ఇది ఒక యుద్ధము. ఎలాగైనా సరే నేను ప్రథమ వాడినిగా ఉండాలి. నా తల్లి గర్భమందు నేను పోరాడాను, అప్పుడు కూడా వీలు పడలేదు. కానీ ఇప్పుడు ఏమైనా సరే ఆ జ్యేష్ఠత్వము నేను పొందుకోవాలి అనేటువంటి పోరాటము కలిగిన హృదయంతో ఉన్నాడు. ఎలాంటి హృదయం? పోరాటముతో నిండినటువంటి హృదయం. చూడండి, అలాగ ఉండి దేవుని సన్నిధిలో ఏమండి ఒక పోరాటం అన్నమాట. మనకి కూడా ఎన్నో పోరాటం. ఏమైనా సరే నేను ఒక ఎకరం పొలం కొనాలి అనుకుంటాడు, ఒకడు టార్గెట్ పెట్టుకుంటాడు, దాన్ని కొని చూపిస్తాడు తన లైఫ్లో. ఏమైనా సరే నేను ఒకటి సాధించాలని పట్టుబడతాడు, దాన్ని సాధిస్తూ ఉంటాడు. ఈ లోకంలో పరిగి పందెంలో, రన్నింగ్లో నేను సాధించాలి అనుకుంటాడు, వాడు రన్నింగ్లో సాధిస్తూ ఉంటాడు పౌరుషము కలిగి. కానీ ఇక్కడ యాకోబు తన జీవితంలో ఈ యొక్క జ్యేష్ఠత్వ హక్కు కొరకు ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. చాలా ప్రయాసపడ్డాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కు ఎప్పుడు అమ్ముతాడా, నేను కొనుక్కుందామని చూశాడు. మీకు కూడా ఒకప్పుడు ఒక్కొక్క వస్తువును చూస్తే కొనాలనే ఆశ కలుగుతూ ఉంటుంది. అది కొనేవారికి మీరు చెప్పండి నిద్రపోరు. నేను కూడా ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళాను. యవనస్తుడు ఒక రేడియో కొనుక్కున్నాడు, చక్కటి రేడియో. అది ఇప్పుడు రేడియో అంటే మీకు ఏమి లేదు. టీవీ అన్నా, రేడియో అన్నా, టేప్ రికార్డ్ అన్నా, ఒక మంచి రేడియో కొన్నాడు.
ఆ రేడియో మీద నా కన్ను పడింది. నరుని కంటి కింద ఏం బయలిపోద్దంట? నల్లరాయైన ముక్కలు ముక్కలు అయిపోద్దంట. మన కన్ను అలాంటిది. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు నా కన్ను మంచిదే. ఆ రేడియో మీద పడింది నా చూపంతా. అమ్ముతావా అన్నాను. నేను అమ్మను అన్నాడు. ఎందుకు? ఆ రేడియో అక్కడే ఉంటుంది, దాని స్పీకర్ ఎక్కడో తీసుకెళ్ళి తగిలిస్తాడు, చక్కగా అక్కడ వినపడుద్ది. షాపులో పెట్టాలని ఒక ఆలోచన. ఆ రేడియో నాకు అమ్మని వాడు ఎంపడబడ్డాను. వాడు నేను అమ్మనంటాడు. వాడు కూడా ముచ్చటబడి కొనుక్కున్నాడు దాన్ని. సరే అమ్మేవరికి వాడిని పీడించాను. వాడికి డబ్బులు అవసరం వచ్చిన అమ్మాడు, నేను కొనుక్కొచ్చి నేను పెట్టుకున్నాను. ఏంటి? సాధించడం. యుద్ధం అంటే అదే యుద్ధం. ఇది ఇహ సంబంధమైన యుద్ధమా, పర సంబంధమైన యుద్ధమా? చెప్పండి. ఇహ సంబంధమైన యుద్ధం. మన యుద్ధాలన్నీ ఇహ సంబంధమైనవే. ఇప్పుడు పర సంబంధమైన యుద్ధాలు లేవు మన దగ్గర. పోయినాయి, ఎప్పుడో పోయినాయి కదా. అందుకని అంటాడు 26వ వచనంలోకి వెళ్తే, మనం తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి యేసేపు మడిమెను పట్టుకుని ఉండెను గనక అతనికి యాకోబు అనేటువంటి పేరు పెట్టాను. యాకోబు అనే మాటకి ఏమనిచ్చాడు ఇక్కడ? ఏమనిచ్చాడు? కింద చదవండి, ఉందగా. ఏమనుంది? మోసగాడు. యాకోబు పేరేంటి? మోసగాడు. ఆయన పేరేంటి? ఎర్రనివాడు. చూడండి, ఇక్కడ తన మడిమెను అన్నమడిని పట్టుకుంటున్నాడు. వరే, ఆ జ్యేష్ఠత్వం నాకు రావాలని వాగిరని ఆ కాలు నిజంగా చూడండి, కడుపులోనే, రెప్కా కడుపులోనే ఏం చేశారు వీళ్ళు? ఫైటింగ్ చేశారు. ఫైట్స్. తల్లి గర్భంలో ఫైట్ చేస్తే మీకు ఒక్క బిడ్డ గర్భంలో ఉండేటప్పటికీ అంటారు, అమ్మ ఈ పక్క అంతా నొప్పి వస్తున్నాడు. ఎందుకు? ఆడెక్కడ తంతున్నాడు, ఈ పక్క వచ్చేది, మళ్ళీ ఇటు తిరిగి వచ్చి ఎక్కడ తంతున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరేంటి? లోపల ఫైటింగ్ అనమాట, చాలా ఫైటింగ్. ఇద్దరు పిల్లలు బయట ఫైటింగ్ చేస్తేనే నువ్వు ఓర్చుకోలేవు, మరి లోపల కడుపులో యుద్ధం చేస్తున్నారంటే అండి ఎంత కష్టం, చాలా కష్టం. చూడండి, ఇక్కడ తన సహోదరునితో పోరాడుతున్నాడు. నేను ముందుకెళ్ళాలి, ఆ ప్రథమ స్థానము నాదవ్వాలి, నేను ప్రథమ సంతానముగా, ఇశ్రాయేలీలో నేను ప్రథమ సంతానముగా ఉండాలి, నేను వెళ్ళాలి అని పోరాడుతుంటే, కాదు నేను అంటున్నాడు. కాదు నేను. చూడండి, నేను పోరాటం అంతా యుద్ధము దేని మీద? నేను ముందు పుట్టాలి, ప్రథమ. అందుకని 2-3 అన్నదమ్ములుంటే ప్రథమ కుమారుడికి ఏమిస్తారు చెప్పండి? ఎక్కువ ఉందా మీకు? అసలు ముడి సస్తేగా ఇవ్వటానికి ఏమిస్తారు? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఆస్తిలో 1 గజమన్నా ఎగస్ట్రా ఇవ్వాలి. ఎందుకు? వాడు ముందు పుట్టాడు కాబట్టి. తెలుసా? మరి ఇక్కడ ముందు పుడితే ఏమవుద్ది? ఇశ్రాయేలు ప్రజల్లో వాడు గోత్రానికి కర్త అవుతాడు. గోత్రానికి కర్త అవుతాడు. అందుకని ఇతని యుద్ధం అంతా ఏంటి? యుద్ధం నేను ఏమైనా సరే నేను మొదటగా పుట్టాలి అని తల్లి గర్భములో ఈలు బిళ్ళ ఇద్దరు కొట్టుకున్నారు. ముందుగా యేసేపు వచ్చేసాడు. ఎవరోని వెళ్తావని ఈయన కూడా, యాకోబు కూడా పట్టుకున్నాడు. మడిమి పట్టుకునేను, గట్టిగా పట్టుకున్నా అంటాడు. మడి ఏం పోరాటం? ఎక్కడి నుంచి పోరాటం సాగించాడు? తల్లి గర్భములో నుండే యుద్ధం మొదలుపెట్టాడు ఇతగాడు. ఎక్కడ? తల్లి గర్భము నుండే యుద్ధము మొదలుపెట్టాడు. మన యుద్ధం ఎలాగుంది? మన యుద్ధం ఏంటి? మనిషి ఏమండి అనుకున్నది సాధించే వరకు ఎన్ని యుద్ధాలైనా చేస్తానే ఉంటాడు, ఆపడు. ఒకటి ఆస్తి విషయం కావచ్చు, లేతే భార్య విషయంలో కావచ్చు. ఏమండి ఎంత యుద్ధాలైనా చేస్తాడనమాట. ఎంత యుద్ధమైనా ఏమాత్రం వెనకాడాడు. చూడండి, యాకోబు తన జీవిత కాలంలో యుద్ధములు చాలా చేశాడు.
ఏమండి, కానీ దేవుని కొరకు యుద్ధములు ఏమైనా ఉన్నాయా మన జీవితంలో? యుద్ధములు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ జ్యేష్ఠత్వం పొందటానికి తన వంట కూరనిచ్చి యుద్ధముతో గెలిచాడు. రెండవదిగా ఇక్కడ తల్లి గర్భములో తాను పుట్టలేదని ఏదో రకంగా నేను వారసుడిగా మిగిలిపోవాలి, ఏదో రకంగా నేను ప్రథమైనటువంటి వాడినిగా నేను ఉండాలి అని అక్కడ యుద్ధము చేసి ఓడిపోయి ఇక్కడ గెలిచాడు యాకోబు. 27:19 మనం చూస్తే 27వ అధ్యాయము ఆదికాండం 19వ వచనం. అందుకు యాకోబు, నేను యేసేబను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము నేను చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెప్పించిన దానిని తినుమనెను. 27:19-20. అందుకు యాకోబు, నేను యేసేబను నీ జ్యేష్ఠ కుమారుడను, నీతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పాను. దీనిలో కూడా ఒక రకంగా నాకు తప్పు అనిపించలేదు. దీనిలో కూడా ఒక రకంగా నాకు తప్పు అనిపించలేదు. నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి, తల్లే తన ఎదుటికి తీసుకుని వచ్చింది. మరే ఇలాగ చెప్పరా, ఇలాగ చెప్పి ఆ దీవెన నీ తండ్రి నీ అన్నకి వెళ్ళటానికి లేదా దీవెన నీకే రావాలి. చూడండి, ఈ యుద్ధములో చాలా ప్రయాసపడి కష్టపడి, ఒక ప్రక్కనేమో భయము, ఓ ప్రక్కనేమో ఆందోళన, ఎక్కడ చెప్పిస్తాడో దీవిని పోయి శాపం వచ్చుద్దేమో అనేటువంటి భయం. చూడండి, ఇక్కడ ఏ యుద్ధానికైనా తాను బాగుపడాలనుకుంటే ఏ యుద్ధానికైనా మానవుడు సిద్ధపడతాడు. 1,00,000 రూపాయలు వృధాగా వస్తున్నాయి అంటే ఏ యుద్ధానికైనా చెప్పండి. మొన్నొకళ్ళు నాతో ఒకళ్ళు చెప్పారు, ఎక్కడో 80 ఉందంట, దానికి తాళం ఒకటేమో హైదరాబాదులో ఉందంట, ఒకటి రేపల్లో ఉందంట. హైదరాబాద్ తాళం తీసుకొస్తే ఎనపెట్టి తిరిగితే గుట్టలు వస్తాయంట. అసలు ఏంటది? ఇది ఎక్కడదే, ఎలా జరుగుద్దా లేదా అనేటువంటి ఆలోచన మనుషుల జీవితంలో లేదు. అబ్బా, ఎన్ని కథలు వేస్తారండి దానికి. ఏదో రకంగా నీతి లేదు, జాతి లేదు, ఏ యుద్ధమైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. ఒక లెపకు వస్తుందంటే ఏ యుద్ధం చేయటానికైనా నీ మనస్సాక్షిని చంపేస్తావు, నీ మనస్సాక్షిని కూనీ చేస్తావు. నువ్వు దేవునిలో బ్రతికొండాల్సినటువంటి నీవు చనిపోవడానికే నీ ఇష్టపడతావు. నీకు కావాల్సింది మనీ, డబ్బు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఏ యుద్ధం చేస్తున్నావు? తాను బాగుపడాలనుకుంటే ఏ యుద్ధానికైనా సిద్ధపడతాడంట మానవుడు. ఒక రకంగా ఈయన సత్యమే చెప్పాడు, కానీ యాకోబు పేరే మోసగాడు అని ఉన్నది. మోసగాడు. ఆదికాండం 29-25లో మనం చూస్తే 29వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఉదయమందు ఆమెను లేయాని ఎరిగి అతడు లాబానుతో నీవు చేసిన పని ఏమిటి? ఎన్నాళ్ళు చేశాడు కలువ? 7 సంవత్సరాలు చేశాడు ఈ మోసగాడు.
ఎవరి కొరకు చెప్పండి? భార్య కొరకు. ఒక భార్య దొరకాలంటే 7 సంవత్సరాలు కొలువు చేశాడు లాబాను దగ్గర. 7 సంవత్సరములు కొలువు అనే దానికన్నా యుద్ధం చేశాడు 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరములు యుద్ధము చేసి ఈ యుద్ధములు ఏమైపోయాడు? ఓడిపోయాడు. ఎలాగ ఓడిపోయాడు? పెళ్లి చేసాడు. మరి పెళ్ళి ఎలాగ చేశాడో తెలియదు, ఎవరిని కూర్చోబెట్టాడో తెలియదు, రాగేళ్ళను కూర్చోబెట్టాడేమో తెలియదు. కానీ గదిలో పంపించేటప్పుడు మాత్రం లేయని పంపించాడు. ఆ రాత్రి అంతా చూసుకోవాలి, మరి మాట కూడా గుర్తుపట్టలేదేమో అబ్బాయి. ఆ ప్రేమ అలాగ ఉంటుంది. చాలామందికి ఏంటి ప్రేమ చచ్చిపోతారు. నీ కొరకు నేను చస్తా, నీ కొరకు నా ప్రాణం పెడతా, పెట్టరా చూద్దాం అనాలి. ఎంత బుద్ధిహీనులో చూడండి. ఈయన ఏం చేశాడు? 7 సంవత్సరములో లేయకు రాగేలు కొరకు ఏం చేశాడు? కొలువు చేసి యుద్ధము చేశాడు. ఆయన ఏం చేశాడు? ఈ మోసగాడు ఆయన లాబాను. యాకోబే మోసగాడు అంటే యాకోబు కన్నా కూడా లాబాను ఇంకా మోసగాడు. అందుకని చెరపకరా చెడావు. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఎలాగుంది? 7 సంవత్సరములు కొలువు చేస్తే రాగేలుని చేసుకోవాల్సింది పోయి ఎవరిని చేసుకున్నాడు? లేయాని చేసుకున్నాడు. 7 సంవత్సరములు యుద్ధం ఏమైపోయింది? అటర్ఫ్లాప్ అయిపోయింది. యుద్ధం ఓడిపోయాడు. 30వ వచనం మనం చూస్తే, యాకోబు రాగేలును కూడెను, మరియు అతడు లేయ కంటే రాగేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొదువు చేశాను. ఆ ప్రేమలోనంటే 7 ఏండ్లంట 7 రోజులుగా గడిచిపోయినాయి అంటండి. 7 రోజులుగా గడిచిపోయినాయి అంట. అబ్బాయికి అంటే ఎంత ప్రేమించాడు ఆలోచించండి. చాలా ప్రేమించాడు. అప్పటికి ఎన్నేళ్ళు అయినాయి? 14 ఏళ్ళు అయిపోయినాయి. 14 సంవత్సరములు యుద్ధం చేశాడు. ఎవరి కొరకు? తన కొరకే. దేవుని కొరకు ఏమన్నా కనపడుతుంది ఇందులో మనకి? దేవుని కొరకు. మన యుద్ధాలన్నీ ఇప్పుడు వరకే నువ్వు చేసిన యుద్ధం అంతా తిండి కొరకు, బట్ట కొరకు, బిడ్డలను కంటానికి, బిడ్డలను పెంచడానికి, ఇంకేంటి ఇల్లు కట్టుకోవడానికి, ఇంకేంటి నీ బట్టలు కొనుక్కోవడానికి, అమ్మాయి చదువులకి, అబ్బాయి చదువులకి, నీ యుద్ధం అంతా దానికే అయిపోయింది. మరి దేవుని కొరకు యుద్ధం ఎక్కడ చేసావు? దేవుని కొరకు యుద్ధం తన 14 సంవత్సరాల జీవితం అంతా ఒక స్త్రీ కొరకే పోరాటం. ఒక స్త్రీకి, 2 స్త్రీలకు కాదు. అక్కడ 7 సంవత్సరాలు రాగేలు కొరకు లేయాని చేసుకుంది కూడా రాగేలు కొరకే. మళ్ళీ రాగేలు కొరకు 7 సంవత్సరాలు కూడా రాగేలు కొరకే. అప్పుడేని ఒక్క స్త్రీ కొరకు 7 సంవత్సరాలు పడరాని పాట్లు పడి యుద్ధం చేశాడండి ఒక్క స్త్రీని పొందటానికి. దేవునికి ఏమన్నా ఉపయోగమా? సస్తే మట్టిలో గప్పే శరీరం కొరకు 20 సంవత్సరాలు పాటుపడ్డాడు. నువ్వెన్ని సంవత్సరాలు పాటుపడుతున్నావు? సస్తే కంపు కొట్టే శరీరము కొరకు 20 సంవత్సరములు ఏమండి తన చెమట బొట్లు రక్తంగా మారి అంతగా కష్టపడ్డాడు యాకోబు. నీ జీవితంలో కూడా ఇలాగే ఉన్నావేమో. మరలా తన కొరకు ఎన్ని సంవత్సరాలు? ఆస్తి కొరకు 6 సంవత్సరములు ఆస్తి కొరకు ప్రయాసపడ్డాడు. మొత్తం ఎంత అయింది? 20 సంవత్సరములు యుద్ధములో ఓటమి పాలైపోయాడు. దేవునికి ఉపయోగము లేని జీవితం అది. ఉపయోగం ఉందా? దేవుడి నిన్ను పుట్టించి నీకు మారు మనసిచ్చి రక్షణ ఇచ్చి తీసుకుని వచ్చి లోకములో నుండి, పాపములో నుండి, అభ్యుత్తరతలో నుండి, నీ కామ పిచాచిగా ఉన్నటువంటి నిన్ను తీసుకుని వచ్చి మందిరములో కడిగి పవిత్రపరిచి పందిలాంటి నిన్ను తీసుకొచ్చి హంసలాగా చేశాడే. కానీ దేవునికి మహిమేమన్నా ఉందా నిన్ను గురించి?
ఒక్క ఆత్మని నువ్వు రక్షించగలిగావా? ప్రభు దగ్గరికి ఒక ఆత్మని నడిపించగలిగావా? ఏ యుద్ధం అనేది? శరీర సంబంధమైనటువంటి యుద్ధము చేశావేమో నీవు. శరీర సంబంధమైన యుద్ధములు చేస్తున్నారా? అందుకని అంటాడు 2 కొరింథీ 10:4 అంటాడు, మా యుద్ధోపకరణములో శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలమై ఉన్నవి. ఎలాగుందని యుద్ధాలు? అపోస్తుడైన పౌలు ఎలాగొన్నాడు? యుద్ధం చేశాడు. ఏ యుద్ధం అయింది? ఆత్మల రక్షణ కొరకై ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సువార్తను చాటించి మందిరాలు కట్టుకుంటూ దేవుని యొక్క శక్తిని చూశాడు అపోస్తుడైన పౌలు. నీ పరిస్థితి ఏంటి? అపోస్తుడైన పౌలు అంటున్నాడు, చదవమా 4, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. చూడండి, నీ యుద్ధోపకరణములు ఎలాగ ఉన్నాయి? ఎంతవరకు నీవు నీ భార్య నీ పిల్లలు, నేను నా భార్య నా పిల్లలు, నేను నా భార్య పిల్లలు, నేను నా భార్య పిల్లలు, ఇదేనా నీ పోరాటం? యాకోబు కూడా ఇదే పోరాటం. ఈ పోరాటానికే చచ్చిపోయాడు యాకోబు. నీ పోరాటం ఏంటి? నీ యుద్ధం ఏంటి? దేవుని ఎదుట నీ యుద్ధం ఎలాగున్నది ప్రియ తల్లి? దేవుని ఎదుట నీ యుద్ధము ఏమండి ఎలాగుండాలంట? పడద్రోయజాలినంత. ఎవరి ఎండయి? సాతాను యొక్క శక్తులను, దైవ శక్తులను పడద్రోయబడినంతవిగా ఉండి పోరాటములో ఒక వ్యక్తిని నువ్వు రక్షించడానికి ప్రయాసపడాలి. ఇది ఉందా నీ దగ్గర? పోరాటం. ఏ పోరాటం నీ దగ్గర? ఏ పోరాటం అమ్మ నీది? ఏ పోరాటం నీది? పోరాడా దేవుని యొక్క సన్నిధిలో. ఏమండి, మీ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవిగా ఉండకూడదు. నీ యుద్ధోపకరణములో దేవుని చిత్తములో నడిచేవిగా ఉండాలి. దావీదు యుద్ధములన్నీ దేని కొరకండి? దేవుని కొరకును, దేవుని యొక్క బిడ్డల కొరకును తన యుద్ధములన్నీ కూడా కొనసాగించాడు. తన కొరకు, తన భార్య కొరకు, తన బిడ్డల కొరకు. ఎక్కడైనా ఏమండి చెప్పండి మీరు, ఎక్కడైనా యుద్ధం చేశాడా? తన కొరకు, తన భార్యల కొరకు, తన బిడ్డల కొరకు. స్నేహితులు భార్యలు, తన భార్యలు తీసుకెళ్ళిపోతే అక్కడ చేశాడు. ఆయన చేసిన యుద్ధం ఏంటి? గొల్యాతు ఇశ్రాయేలు మీద, ప్రజల మీదకి వచ్చి కాలు ద్రువుతుంటే ఎవరి నిమిత్తం వెళ్ళాడు ఈయన దావీదు? చెప్పండి. దేవుని బిడ్డల నిమిత్తము 1, దేవుని నిమిత్తము 2. ఈ రెండిటిలో ఆయన పోరాటానికి దిగాడు దావీదు. నీవు నేను కూడా అలాగ ఉండాలి. ఏమా, ఎలాగున్నాయి నీ యుద్ధములన్నీ? యుద్ధములన్నీ ఎలాగున్నాయి చూడండి. మన యుద్ధములన్నీ కూడా ఏమండి బలమైనటువంటి యుద్ధములుగా ఉండాలి. మన యుద్ధములన్నీ బలమైనవిగా ఉండాలి.